హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీజన్ ఐపీఎల్ లో ప్రతి టీం కి హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. ప్రతి టీం నియర్లీ 7 మ్యాచెస్ ఆడేశారు. మరి కరెంట్లీ అన్ని టీమ్స్ యొక్క సిచ్యువేషన్స్ ఏంటి అండ్ వాళ్ళ విన్ రేట్ ఎలా ఉంది అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. Now let's get started. Number 1 ఢిల్లీ క్యాపిటల్స్. కరెంట్లీ డీసీ టీమ్ 6 మ్యాచెస్ ఆడితే దాంట్లో 5 మ్యాచెస్ గెలుచున్నారు. వీళ్ళు ఇదే మొమెంటమ్ ని కంటిన్యూ చేస్తే సీజన్ ఎండ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ 11 మ్యాచెస్ వరకు గెలవచ్చు. ఆల్సో వీళ్ళ విన్ రేట్ చూసుకుంటే 83.3% అయితే ఉంది. వీళ్ళకి స్టిల్ ఇంకా రిమైనింగ్ 8 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో అట్లీస్ట్ 3 మ్యాచెస్ గెలిచినా గానీ కంఫర్టబుల్ గా టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. ఆల్సో వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే 95% ఉన్నాయి. ఇట్ మీన్స్ వెరీ హై ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. కరెంట్లీ పీబీకేస్ టీమ్ 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 5 మ్యాచెస్ గెలిచారు. వీళ్ళు ఇదే విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తే సీజన్ ఎండ్ అయ్యేసరికి 10 మ్యాచెస్ వరకు గెలవచ్చు. ఆల్సో వీళ్ళ విన్ రేట్ చూసుకుంటే 71.4% అయితే ఉంది. వీళ్ళకి స్టిల్ ఇంకా రిమైనింగ్ 7 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో వీళ్ళు 3 మ్యాచెస్ గెలిస్తే కంఫర్టబుల్ గా టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. ఆల్సో వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే 90% ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీళ్ళకి కూడా హై ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 3 గుజరాత్ టైటన్స్. కరెంట్లీ జీటీ టీమ్ 6 మ్యాచెస్ ఆడితే దాంట్లో 4 మ్యాచెస్ గెలిచినారు. వీళ్ళ విన్ రేట్ చూసుకుంటే 66.7% అయితే ఉంది. వీళ్ళకి స్టిల్ ఇంకా 8 రిమైనింగ్ మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో అట్లీస్ట్ 4 మ్యాచెస్ గెలిచినా గానీ ఈజీగా ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. మరి వీళ్ళు ఇలానే మ్యాచెస్ గెలిస్తే సీజన్ ఎండ్ అయ్యేసరికి 9 మ్యాచెస్ వరకు గెలవచ్చు. ఆల్సో వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే 85% ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ మీన్స్ వీళ్ళకి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కరెంట్లీ ఆర్సీబీ టీమ్ 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 4 మ్యాచెస్ గెలుచున్నారు. వీళ్ళ విన్ రేట్ చూసుకుంటే 57.1% అయితే ఉంది. మరి వీళ్ళకున్న రిమైనింగ్ 7 మ్యాచెస్ లో వీళ్ళు 4 మ్యాచెస్ గెలవాలి. మరి వీళ్ళు కరెంట్లీ ఇదే విన్నింగ్ మొమెంటమ్ ని కంటిన్యూ చేస్తే సీజన్ ఎండ్ అయ్యేసరికి 8 మ్యాచెస్ వరకు గెలవచ్చు. ఆల్సో క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే 75% ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ 4 కి వెళ్ళడానికి లైక్లీ ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. సేమ్ లైక్ ఆర్సీబీ టీమ్ లానే వీళ్ళు కూడా 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 4 మ్యాచెస్ గెలిచున్నారు. మరి వీళ్ళ విన్ రేట్ చూసుకున్నా గానీ 57.1% అయితే ఉంది. వీళ్ళకున్న రిమైనింగ్ 7 మ్యాచెస్ లో వీళ్ళు కనీసం 4 మ్యాచెస్ గెలవాలి. వీళ్ళకు కూడా క్వాలిఫై అవ్వడానికి 75% ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 6 కలకత్తా నైట్ రైడర్స్. మరి కలకత్తా టీం కూడా కరెంట్లీ 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ గెలిచున్నారు. మరి వీళ్ళు టాప్ 4 కి క్వాలిఫై అవ్వాలి అంటే వాళ్ళ రిమైనింగ్ 7 మ్యాచెస్ లో డెఫినెట్లీ 5 మ్యాచెస్ గెలవాలి. మరి వీళ్ళు కరెంట్లీ ఇదే విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తే సీజన్ ఎండ్ అయ్యేసరికి 6 మ్యాచెస్ వరకు గెలవచ్చు. మరి వీళ్ళ విన్ రేట్ చూసుకుంటే 42.9% అయితే ఉంది. ఆల్సో క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే ఓన్లీ 40% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇట్ మీన్స్ చాలా వరకు లో ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 7 ముంబై ఇండియన్స్. మరి వీళ్ళు కూడా 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ మాత్రమే గెలిచినారు. మరి వీళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ లో గెలిచి రావడం అదే ఎంఐ టీమ్ కి ఒక పాజిటివ్ థింగ్ అనే చెప్పుకోవాలి. మరి వీళ్ళ విన్ రేట్ చూసుకున్నా గానీ 42.9% అయితే ఉంది. మరి వీళ్ళ కూడా వాళ్ళ రిమైనింగ్ 7 మ్యాచెస్ లో డెఫినెట్లీ 5 మ్యాచెస్ గెలవాలి. ఆల్సో వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే 40% ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ మీన్స్ వీళ్ళ కూడా లో ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. కరెంట్లీ ఆర్ఆర్ టీమ్ 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచినారు. మరి వీళ్ళైతే చాలా వరకు పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. మరి వీళ్ళ విన్ రేట్ చూసుకుంటే ఓన్లీ 28.6% మాత్రమే ఉంది. మరి వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 7 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో ఎలా లేదన్నా డెఫినెట్లీ 6 మ్యాచెస్ గెలవాలి. మరి క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే ఓన్లీ 10% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అంటే వెరీ లో ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. మన ఎస్ఆర్హెచ్ టీమ్ 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో కేవలం 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. మరి ఎస్ఆర్హెచ్ విన్ రేట్ చూసుకుంటే 28.6% మాత్రమే ఉంది. మరి వీళ్ళు కూడా వాళ్ళ రిమైనింగ్ 7 మ్యాచెస్ లో డెఫినెట్లీ 6 మ్యాచెస్ గెలవాలి. మరి వీళ్ళు కరెంట్లీ ఇదే విన్నింగ్ మొమెంటమ్ ని కంటిన్యూ చేస్తే సీజన్ ఎండ్ అయ్యేసరికి 4 మ్యాచెస్ మాత్రమే గెలుస్తారు. మరి వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే ఓన్లీ 10% మాత్రమే ఉన్నాయి. అంటే చాలా వరకు లో ఛాన్సెస్ ఉన్నాయి. మరి సన్ రైజర్స్ టీమ్ కమింగ్ మ్యాచెస్ లో గెలిస్తేనే వీళ్ళు టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. నెంబర్ 10 చెన్నై సూపర్ కింగ్స్.
కరెంట్లీ సిఎస్కే టీం 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచినారు. మరి వీళ్ళ విన్ రేట్ 28.6% ఉంది. మరి వీళ్ళకి స్టిల్ ఇంకా రిమైనింగ్ 7 మ్యాచెస్ ఉన్నాయి. మరి వీళ్ళు కూడా సేమ్ లైక్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ లో 6 మ్యాచెస్ గెలవాలి. మరి వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకున్నా కానీ ఓన్లీ 10% మాత్రమే ఉంది, అంటే లో ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫైనల్ సమ్మరీ చూసుకుంటే కనుక డీసీ, పంజాబ్ అండ్ జీటీ ఈ టీం ప్లేఆఫ్స్ కి వెళ్ళడానికి స్ట్రాంగ్ కంటెండర్స్ గా ఉన్నారు. ఆల్సో ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జీ వీళ్ళు రేస్ లో ఉన్నప్పటికీ బట్ వాళ్ళు ఇక్కడ నుండి మ్యాచెస్ గెలిస్తేనే టాప్ 4 కి క్వాలిఫై అవ్వచ్చు. ఆల్సో కేకేఆర్ అండ్ ఎంఐ వీళ్ళకి స్టిల్ ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ నుండి వీళ్ళు అట్లీస్ట్ 5 మ్యాచెస్ అయితే గెలవాలి. అలానే రాజస్థాన్ సన్ రైజర్స్ అండ్ సిఎస్కే ఈ టీం విషయానికి వచ్చేస్తే వీళ్ళు అన్లెస్ ఇక్కడ నుండి అన్ని మ్యాచెస్ గెలిస్తే తప్పిస్తే వీళ్ళకి టాప్ 4 కి క్వాలిఫై అవ్వడానికి వెరీ స్లిమ్ ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ ఈ టీమ్స్ అవి టాప్ 4 కి క్వాలిఫై అవ్వలేవా అంటే డెఫినెట్లీ నాట్. లాస్ట్ సీజన్ లో ఆర్సీబీ టీం వాళ్ళ ఫస్ట్ 7 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు, బట్ ఆ తర్వాత టెరిఫిక్ కంబ్యాక్ చేసి 7 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో గెలిచారు. సో ఆ విధంగా కంబ్యాక్ చేయగలిగితే డెఫినెట్లీ ఆర్ఆర్ గానీ, ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే ఈ టీమ్స్ లో ఏ టీం అయినా టాప్ 4 కి క్వాలిఫై అవ్వచ్చు. మరి ఇది ఇండియన్ పాసిబుల్ లీగ్ కాబట్టి సో బెస్ట్ క్రికెట్ ఆడితే ఏదైనా జరగచ్చు. హోప్ఫుల్లీ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే కంబ్యాక్ చేయాలి అని కోరుకుందాం. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీ ఫేవరెట్ టీం ఏది అండ్ టాప్ 4 కి ఏ టీం క్వాలిఫై అవుతుంది అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.